ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి మకర రాశి వారి మహిళలకు మార్చి 8వ తారీఖు నుంచి 15 మార్చి వరకు మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు కాస్త కష్టపడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులైతే, ఉద్యోగినులైతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి, టార్గెట్స్ ఎక్కువగా ఉండవచ్చు. లేకపోతే అధికారులు, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకుండా మీరే కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. తద్వారా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి పెరగడం, తద్వారా కొంత అసహనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు నడిపేటువంటి వ్యక్తులు, ప్రభుత్వముగా నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ఆశిస్తున్నటువంటి ఆర్థిక పరంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, కాస్త ఆచిచూచి స్పందించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే సమయం అనుకూలంగా లేదు, ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడు 15 వరకు సంయమనం పాటించండి. 15 తర్వాత గ్రహాలు మారుతున్నాయి, అప్పుడు మీకు సంపూర్ణంగా అనుకూలించేటువంటి ప్రభావం గోచరమవుతుంది. ఇక తృతీయ స్థానంలో శుక్రుడు, రాహువు, బుధుడు, ఇది మిశ్రమమైనటువంటి ఫలితాల్ని ఈ గ్రహాలు మీకు ఇవ్వబోతున్నాయి. అంటే గతంలో కంటే కూడా నూతన వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది, పాత మిత్రుల కలయిక అనేటువంటిది జరుగుతుంది. తద్వారా కొంత సంతోషంగా గడిపేటువంటి అవకాశాలు, ముఖ్యంగా బంధుమిత్రులతో కొంత దగ్గరి ప్రయాణాలు చేసే అవకాశం ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరమవుతుంది. కాబట్టి ప్రయాణాలకి సిద్ధంగా ఉండండి. కుటుంబంలో మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, అంటే బాధ్యతలు కూడా పెరుగుతాయి. బాధ్యతాయుతంగా నిర్వహించాల్సినటువంటి పనులని ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా మీరొక్కరే చేయాల్సినటువంటి స్థితి రావచ్చు. కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా గృహపరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు ఎక్కువగా అవుతాయి. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు చేయాలనే సంకల్పం చేస్తారు. అలాగే గృహ మార్పులు, వాహన మార్పులకి శ్రీకారం చుడతారని చెప్పవచ్చు. ప్రధానంగా అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. శత్రువులపై మీరే విజయాన్ని పొందుతారు. ఇక్కడ శత్రువులు అనంటే సమస్యలపై విజయాన్ని పొందే అవకాశం గోచరమవుతుంది. ఒక్క ఉద్యోగ పరంగా సంబంధించి తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత పనులలో అనుకూలత, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, సామర్థ్యము. శక్తి లేకపోయినా మీకు ఏదో ఒక దైవశక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. అసలు నేను చెయ్యలేని కార్యక్రమాన్ని చేయగలిగానంటే అది నా వల్ల కాదు, దైవ అనుగ్రహం అని కొన్ని సంఘటనల ద్వారా మీకు మీరే అనుకుంటారు. ఇది మనకు జాతకరీత్యా మకర రాశిలో జన్మించినటువంటి వారు చెప్పేటువంటిది. కాబట్టి అనుకూలంగా ఉండేటువంటి సమయము మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక్క సంఘటన జీవితంలో కొన్ని మార్పులు అనేటువంటివి తీసుకొని వస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అది ఆరోగ్యపరంగా. ఎందుకనంటే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావము 15వ తారీఖు తదనంతరం కొన్ని మార్పులు తీసుకొని వస్తాయి. గ్రహణం అనేటువంటిది ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అంత మంచి శుభ ఫలితాలు ఇవ్వదు, నష్టముని సూచిస్తుంది. అది ఉద్యోగపరంగాన, విద్యాపరంగాన, అలాగే ధనపరంగాన, కుటుంబపరమా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆరోగ్యపరమా అని అంటే ఇతమిద్ధంగా చెప్పలేం. ఏదో ఒక నష్టం మాత్రం మీకు జరగబోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆ గ్రహణ దోషం నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోండి. తద్వారా కొంత సేఫ్ జోన్లో ఉంటారు. ఇక ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది, ఎవరికి బాగుండదు అని అంటే ముఖ్యంగా చెప్పాను కదా, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరముగా
ప్రభుత్వంతో సంబంధంగా ఉన్నటువంటి లావాదేవీలు నడిపే కాంట్రాక్టర్లు, అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రభుత్వము ద్వారా డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి తప్ప మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకైనా, ఉద్యోగినులకైనా, వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా అద్భుతంగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఒక్క ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బందులు. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము కొంత భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి దానికి నివారణ చేసుకోవచ్చు. ఇక 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ దైనందిన కార్యక్రమాలలో ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా 8, 9, 10, 11 ఈ 4 రోజులు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే రోజులుగా చెప్పవచ్చు. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, రాని బాకీలు వసూలవుతాయి, ముఖ్యంగా అన్నింటా మీదే విజయం అన్నట్టుగా ఉంటుంది. ఇక ఇతరుల సహాయ సహకారాలతో మీరన్నీ కూడాను పనులు పూర్తి చేసుకుంటారు. 12, 13, 14, 15 ఈ 5 రోజులు మాత్రం చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు. 12 కంటే 13, 13 కంటే 14, 14 కంటే 15 ఇంకా డిక్రీజ్ అవుతుంది వచ్చేటువంటి లాభాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని విషయాల్లో ఒక్కొక్క రోజు కంటే ఒక్కొక్క రోజు చెడుకి బలం పెరుగుతుంది. అంటే ఏంటి? కలిసి రాని కాలములు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అట్లాగే ఈ యొక్క 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము అమెరికా, కెనడా, మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకి ఇది ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఆయా దేశ ప్రాంత ప్రజలు ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు, నియమాలు పాటించాలి. అయితే మన భారతదేశంలో కనిపించదు కదండి అంటే కనిపించదు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ దానికి సంబంధించినటువంటి పరిణామాలు మాత్రం ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మకర రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోదగినటువంటి విషయం ఏంటంటే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ రాశులలో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోషానికి గురవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే 14వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో పర్ హెడ్ 2,100 రూపాయలకి ఈ గ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి సూర్యుడికి అష్టోత్తర పూజ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే సమస్యలు చాలా మటుకు శాంతిస్తాయి. తరచూ శివాలయ సందర్శనం చేసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితంలో సంఘటనలు జరుగుతున్నాయంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు, ముఖ్యంగా మకర రాశి వారు ఈ యొక్క 14వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమాలు నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు.